ఇక జూబ్లీహిల్స్ పోలీసులు ఓ బాలుని చితకబాదారు. 3rd డిగ్రీ ప్రయోగించి జీవోత్సవంలా మార్చారు. స్కూల్కు వెళ్లాల్సిన విద్యార్థిని మంచానికి పరిమితం చేశారు. గతేడాది డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి కొడుకు వైద్యం కోసం తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. పొరపాటున వీడియో రికార్డ్ చేసిన బాలుని మందలించాల్సింది పోయి తీవ్రంగా కొట్టడంపై కంటతడి పెడుతున్నారు. కొడుకు పరిస్థితి చూసి తల్లాడిపోతున్నారు. సంబంధిత పోలీసులతో పాటు దీని వెనుక ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. వచ్చిన కొడుకు ఒక్కసారి కుప్ప కూలిపోతే ఆ తల్లిదండ్రుల వేదన అనేది చెప్పుకోలేనిది. అలాంటి సంఘటన జరిగింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అజిత్ శర్మ అనే 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు, మైనర్ బాలుని పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి కూడా దాదాపు 3 రోజులు చితకబాదిన పరిస్థితి. దాదాపు పిల్లోడు లేవలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి, మొత్తం వాడి జీవితం మొత్తం కూడా ఆగమైపోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అసలు దానికి గల కారణాలు ఏంటనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు మీ కొడుకు ఏ క్లాస్ చదువుతుండు, ఏ స్కూల్కి వెళ్తుండు? 8వ తరగతి చదువుతున్నారు సార్. అతను ఎన్సీసీ స్టూడెంట్, గవర్నమెంట్ స్కూల్ అండి. చెక్పోస్ట్లో యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో స్కూల్కి వెళ్తున్నారు సార్. ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు మీ బాబాని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు? సార్, ఆ రోజు నేనైతే ఊర్లో లేను, అవుట్డోర్ షూట్లో ఉన్నాను. ఈ పిల్లోడు వీడియో చేశారని చెప్పేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు సార్. నాకు ఫోన్ చేయగానే, ఎస్ఐ గారు ఫోన్ చేయగానే నేను ఒకటే విషయం చెప్పాను సార్, అతనిది తప్పు ప్రూవ్ అయితే కేసు చేసి కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పేశాను సార్. అని చెప్పేసి ఫోన్ కట్ చేశాను సార్. మీకు పోలీసులు ఏం చెప్పారు? ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు? ఇతనికి ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళాను సార్. నా దగ్గర 2 కార్లు ఉంటే కార్లు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను. డబ్బులు అయిపోయింది. నేను ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు, ఏదో 2 దెబ్బలు కొట్టుంటారని చెప్పేసి అనుకున్నాను. కానీ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి సార్. అతను ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నేను సార్ ఇలా మీరు కొట్టడం వల్ల ఇలా అయిపోయింది సార్ నా బాబు పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి నేను ఫస్ట్ జూబ్లీహిల్స్ ఏసీపీ గారు ఉన్నారు సార్, వెంకటగిరి సార్. ఆ సార్ పేరు నాకు లేదు. ఆ సార్కి ఈయన ట్రీట్మెంట్కి సంబంధించిన అన్నీ పంపించున్నాను. పంపించగానే వితిన్ 5 నిమిషాలలో ఆయన చూసుకున్న తర్వాత ఎమ్మటే రిటర్న్ కాల్ చేశారు. ఎస్ఐ ఏం చెప్తారో విని అది నాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు సార్. వెళ్ళిన తర్వాత సార్ మా అబ్బాయి పరిస్థితి ఇది అని చెప్పేసి వీడియోలు, ఫోటోలు అన్నీ చూపించాను. పోలీసు వాళ్ళు ఇక్కడ కొట్టారంట అని చెప్పేసి అంటే నేను కొట్టలేదని చెప్పేసి అంటున్నారు సార్. మా స్టేషన్లో అసలు మేము ఎవరూ కొట్టలేదన్నారు. అమ్మా చెప్పండి, ఈ ఘటన అనేది జరిగింది, దీని వెనకాల ఎవరైనా నాయకుల హస్తం ఉందా? అసలు ఇంత దారుణంగా కొట్టడానికి గల కారణాలు ఏంటి? మా బాబు డిసెంబర్ 15 రోజు నా ఫోన్ తీసుకొని ఏదో రీల్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మా పక్కింటోళ్ళు బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్. జూబ్లీహిల్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటి దగ్గర కూడా కాలేదు, రేమాను అలీ ముగ్గురు కలిసి కొట్టారు సార్. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ వినలేదు, నీ కొడుకు తప్పు చేశాడని చెప్పి వినుకోకుండా కొట్టేసి పోలీసులకు ఫోన్ చేశాడు సార్. పోలీసులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి బాబుని తీసుకెళ్ళినాక అలా ఖాళీ ఇంటి దగ్గరే ఉన్నాడు. అన్న వదిలిపెట్టాను అని చెప్పి బతిలాడుతుంటే నేను వదిలిపెట్టను, నీ అమ్మ మొగ్గు ఏమన్నా తీసుకొచ్చుకో, నా తరపున అజారుద్దీన్ వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, నువ్వేమన్నా తీసుకొచ్చుకో, ఏం పీక్కుంటో పీక్కో అని చెప్పేసి ఖాళీదాన్ని అన్నాడు సార్. బతిలా అన్న ఏం లేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్లో 3 రోజులు ఉంచుకున్నారు సార్ పోలీసు వాళ్ళు. 3 రోజులు ఉంచుకొని కొట్టేశారు బాబుకి. వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, తప్పించుకోవడానికి మేము కొట్టలేదు అంటున్నారు సార్. కొట్టలేదు, మేము 3 రోజులు పెట్టుకోలేదని అంటున్నారు. 3 రోజులు కొట్టకోకుండా పెట్టుకోకుండా ఉంటే ఎస్ఐ మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా సార్. మా ఇంటికి వచ్చి బతిమలాడి డబ్బులు ఇస్తా అని చెప్తున్నాడు. పర్సనల్గా 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అని కూడా చెప్తున్నాడు. ఈ రేమాన్ అయితే పోలీస్ స్టేషన్లోనే మా మిస్సెస్ తీసిన వీడియో అని చెప్పేసి ఒప్పుకొని కూడా బెదిరించాడు సార్ బాబుని. అయినా కానీ బాబు ఒప్పుకోలేదు, నేను తీయలేదనే చెప్పేసిండు. నా కొడుకుని తీసుకుపోయేటప్పుడు ఎన్సీసీ స్టూడెంట్ సార్ నా పిల్లోడు, తీసుకుపోయేటప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో మీరే చూడండి. ఎన్సీసీ స్టూడెంట్ అంటే ఎలా ఉంటాడో మీకు తెలిసే ఉంటుంది. అట్లా తీసుకుపోయిన వాళ్ళు నా కొడుకుని నడవకుండా చేశారు సార్ పోలీసు వాళ్ళు. నా కొడుకు తప్పు చేసిండు అనుకో, చేస్తే జైలుకు పంపించమను, శిక్ష పడాలి, శిక్ష ఏమని జైలుకు పంపించమని. కానీ నడవలేని పరిస్థితి, ఆయన బ్రతకడానికి కూడా లేకుండా చేశారు సార్ పోలీసులు. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంది? నించోడానికి కూడా లేదు, ఆయన నిలబెట్టినా కానీ నించోని పరిస్థితి లేదు. ఆయన మేము ఎవరు లేకుండా డోక్కుంటూ పోతాడు సార్ బాత్రూంలోకి వెళ్ళాలంటే. వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. ఇంటి దగ్గర కొట్టిన వాళ్ళు కూడా 3 మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అజారుద్దీన్ సారు, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఈయన వాడుకున్నారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. నిన్ను పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు కదా, తీసుకుపోయిన తర్వాత నిన్ను పోలీసులు
ఏమన్నారు? ముందు ఆడ తీసుకొని పోయి ఆడ పక్కన కూర్చోబెట్టారు. అయితే మీ కులం ఏంది అది ఇది అని అడిగి కులంతో తిట్టిండు, బూతులు గలీజ్గా తిట్టి మళ్ళీ అక్కడ పక్కన లాఠీది అది ఉంటే అది తీసుకొని ఈ కాలు మీదనే ఎక్కువ కొట్టినా ఈ వేరే అంకుల్ ఒక పక్కన ఆయన ఉండు, ఆయన ఆపినా కానీ ఆయనకు కూడా నెట్టేసి ఆయన కాలు దుక్కేసి నీకు పుట్టిండా అని ఆయన కూడా గలీజ్గా తిట్టి 3 రోజులు ఉంచుకొని పంపించారు. అప్పటి నుంచి ఇంకా నడవటానికి రావట్లేదు, ఈ కాలు మొత్తం బెండ్ అయిపోతుంది సార్. మైనర్ బాలుడు ఏమైనా తప్పు చేస్తే దానికి సంబంధించిన ఒక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం కూడా కోర్టుకు పంపాలి, దాంతోపాటుగా జైలుకు పంపాలి. అలాంటి పిల్లల్ని పోలీసులు 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని 3rd డిగ్రీ ఉపయోగించడం వల్ల పిల్లోడి జీవితం ఖరాబ్ అయిందని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాపోతున్నారు. దీని అంతటికీ కారణం స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, వాళ్ళతో పాటుగా అనిల్ యాదవ్, వీళ్ళు ముగ్గురు కలిపేసి కూడా మాకు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల అండదండలు ఉన్నాయని ఒక నెపంతో కూడా వీళ్ళందరికీ బెదిరించడం, దాంతోపాటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులని పిలిపించేసి ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయిన వ్యక్తిని నడుచుకుంటూ పోయిన ఒక బాలుడు ఇంటికి వస్తారికి కూడా బెడ్ పాలైపోయి లేవలేని పరిస్థితులు కనబడుతున్నాయంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా బాలుడికి న్యాయం చేయాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.